కుంకుమ రంగు చీరతో సింహం మీద కూర్చునుంది ఆమె. అభయహస్తాలతో కనపడుతుంది ఆమె. అమ్మల కన్నా అమ్మ, సింహవాహిని, త్రిశూలధారిణి, మహిషాసురమర్దిని. ఆ అమ్మే మా అమ్మ. నేను మీ అమ్మ గురించి అడిగితే నువ్వు అమ్మవారిని చూపిస్తున్నావేంటి అక్షయ? అంటే నువ్వింతకు ముందు నన్ను కలిసినప్పుడు చెప్పింది ఆ అమ్మ గురించి. మరి మీ అమ్మ? నాకు జన్మనిచ్చిన అమ్మను దర్శించుకునే భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో. మా అమ్మ ఎవరో తెలీదు, ఎక్కడుంటుందో తెలీదు, ఎలా ఉంటుందో తెలీదు. చిన్నప్పుడే తల్లిదండ్రులకి దూరం అయ్యాను. పూజారి నారాయణ తాతగారికి దగ్గరయ్యాను. వారే నన్ను పెంచుకుంటున్నారు. నాకే కష్టం కలిగినా సంతోషం కలిగినా ఈ అమ్మతోనే చెప్పుకుంటాను. ఆ రోజు పొట్టేలుని కాపాడడానికి డబ్బు సాయం చేసింది కూడా ఈ అమ్మవారే. చిన్ననాటి నుంచి ఈ గుడిని నా ఇల్లుగా బ్రతుకుతూ అమ్మకు పరమ భక్తురాలైపోయాను. నా గురించి మీకు పూర్తిగా అర్థమైందనుకుంటాను. చిన్న వయసులోనే ఎన్ని కష్టాలని చూసావు తల్లి, కానీ ఎంతో మనోధైర్యంతో ఉన్నావు. ఆ ధైర్యాన్ని ప్రసాదించింది మా అమ్మే. చూడమ్మా, నీకొక విషయం చెప్తాను, గుర్తుంచుకో. ఎక్కడైతే ఎక్కువ నమ్మకం ఉంటుందో అక్కడే మోసం కూడా ఉంటుంది. అందుకే ఎక్కువ భక్తిని పెంచుకోకు, ఎక్కువ ఆరాధించుకో, ఎక్కువ పూజించకు. నాలా నువ్వు కూడా అన్యాయం అయిపోతావు. అర్థమైందా? అందుకే